హలో ఆల్, వెల్కమ్ టు తైవ్యూ. సంక్రాంతి అంటే బామ్మలు చేసే పిండి వంటలు, అమ్మాయిలు వేసే ముగ్గులు, చిన్నపిల్లలు ఎగరేసే గాలిపటాలు, అన్నిటికీ మించి కోడి పందాలు, అందరూ కలిసి చూసే కొత్త సినిమాలు. సమ్మర్ సీజన్ ఒక ఎత్తు అయితే అందరినీ కలిసికట్టుగా థియేటర్స్కి రప్పించుకునేంత సత్తా కేవలం సంక్రాంతి సీజన్కి మాత్రమే ఉంది. అలానే ఈ ఇయర్ కూడా ఉంటుందని అనుకున్నాను. ఎగ్జాగరేషన్ అనుకోకపోతే వేరే లెవెల్లో ఎక్స్పెక్ట్ చేశాను. RRR పోస్టర్ పడుతుందా, జాన్ 6th 6 PM షోస్ పడతాయా, పడితే టికెట్స్ ఎలా దక్కించుకోవాలి, ఫ్రెండ్స్ అంతా కలిసి ఏ థియేటర్లో ఏ రకంగా ఎంజాయ్ చేయాలి, ఇవే రన్ అవుతున్నాయి. రాక రాక రాజమౌళి గారి సినిమా వస్తుంటే అదే పెద్ద పండగ వాతావరణంలా ఉంటుంది అనుకున్నాను. ఒక వారం ముందే స్టార్ట్ అయిపోతుంది ఈసారి పండగ అనుకున్నా. అసలు ఫ్యాన్స్ హంగామాతో జనవరి 1st వీక్ నుండే ఆ హైప్, ఆ బజ్ ఇదంతా ఒక్క రేంజ్లో ఎక్స్పెక్ట్ చేస్తే కోవిడ్ రకరకాల వేరియంట్స్గా మారి మన మూడ్ని డిస్టర్బ్ చేయడం అస్సలు ఆపట్లేదు. ఒకవైపు RRR, ఇంకొక వైపు రాధేశ్యామ్, ఇలాంటి పాన్ ఇండియా రిలీజెస్తో ఎప్పుడూ లేని విధంగా కలెక్షన్ల కనకవర్షం కురుస్తుంది. మనం ఎప్పుడు చూడనంత బిగ్గెస్ట్ సంక్రాంతి అవ్వబోతుంది అనుకుంటే బిగ్గీస్ అన్నీ పోస్ట్పోన్ కాగా షూటింగ్ అంతా ముగించుకొని రిలీజ్ ఎప్పుడు చేయాలో తెలియకుండా డైలమాలో ఉన్న సినిమాలు ఆ పొజిషన్ని ఆక్యుపై చేసి ఈ ఇయర్ సంక్రాంతి స్లాట్స్ని సేఫ్గా దక్కించుకున్నాయి. బిఫోర్ డైవింగ్ ఇన్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ గైస్, అండ్ ఈ వీడియోని కూడా లైక్ చేయండి. నౌ లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. నెంబర్ 1, బంగారాజు. కొన్నేళ్ల క్రితం సంక్రాంతికి సోగ్గాడిగా వచ్చి మన మనసుని ఎలా దోచుకున్నాడో మీ అందరికీ తెలుసు. ఫ్యామిలీ ఆడియన్స్ అంతా ఎగబడి చూశారు. మళ్ళీ అలాంటి మూవీకి సీక్వెల్గా వస్తున్న బంగారాజు మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే బాగానే కనిపిస్తున్నాయి. బికాస్ ఈసారి ఇంకా స్పెషల్ ఫీల్ రావడానికి మళ్ళీ తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి వస్తున్నారు. మనం మూవీ తర్వాత వస్తున్న అక్కినేని మల్టీ స్టారర్. మనంలో వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఎక్సలెంట్గా యూజ్ చేసుకున్నారు. అండ్ టీజరీ స్టైలిష్, ఆ స్లాంగ్ అది ప్రాపర్గా డిజైన్ చేసుకున్నారు. మళ్ళీ సోగ్గాడు మ్యాజిక్ రిపీట్ అవుతుందో లేదో సంక్రాంతికి చూడాలి. నెక్స్ట్ వన్, 1945. ఇట్స్ ఎ పీరియడ్ ఫిల్మ్ డైరెక్టెడ్ బై సత్యశివ, స్టారింగ్ రానా అండ్ రెజినా క్యాసెండ్రా. ఎప్పుడో రంగస్థలం షూట్ అప్పుడు అనౌన్స్ చేసిన ఫిలిం అనుకుంటా. కాకపోతే లీడ్ యాక్టర్ రానాకి టీంకి మధ్యలో కొన్ని డిఫరెన్సెస్ వల్ల షూట్లో ఇష్యూస్. ఒకనొక టైంలో పోస్టర్ వస్తే ఈ మూవీకి నాకు ఎటువంటి సంబంధం లేదని అందులో యాక్ట్ చేసిన రానా కూడా చెప్పారు. ఇవన్నీ పక్కన పెట్టేస్తే 1945 మూవీని తమిళ తెలుగులో సైమల్టేనియస్గా షూట్ చేశారు. అండ్ దీని తెలుగులో మన ముందుకి జనవరి 7th తీసుకురాబోతున్నారు. రీసెంట్గానే ట్రైలర్ కూడా వచ్చింది. అండ్ ఇట్స్ ఏ పీరియడ్ డ్రామా. రానా సోల్జర్ రోల్ ప్లే చేస్తున్నారు. సో మీకు కానీ ట్రైలర్ చూసాక యూ మే గివ్ ఇట్ ఎ ట్రై. నెక్స్ట్ వన్, శేఖర్, స్టారింగ్ రాజశేఖర్, స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ బై జీవిత రాజశేఖర్. గ్లిమ్స్ కూడా టూ గుడ్ ఉంది. రాజశేఖర్ మేకవర్ చాలా బాగుంది. జస్ట్ వెయిటింగ్, ఒక ప్రాపర్ రీమేక్ అయితే చాలు, మంచి థ్రిల్లర్ అవుతుంది. నెక్స్ట్ వన్, డీజే టిల్లు, సిద్ధు జొన్నలగడ్డ. ఈ పేరు గుర్తుపెట్టుకోండి. కృష్ణ అండ్ శ్రీలా తనే కోరైట్ చేసుకుని ఒక ప్రాపర్ మూవీతో అందరిని ఇంప్రెస్ చేశారు. తర్వాత వచ్చిన మూవీ కూడా తనే కోరైట్ చేసుకున్నారు. అండ్ యాక్టింగ్లోనే కాదు, రైటింగ్ టాలెంట్ కూడా ఉందని ప్రూవ్ చేసుకున్నారు. అండ్ ఐ వాజ్ వెయిటింగ్ నెక్స్ట్ ఎలాంటి మూవీతో వస్తారా అని చెప్పి. అండ్ డీజే టిల్లు టీజర్ వచ్చాక నవ్వేసుకున్నా. మాంకాలమ్మ జాతర వైబ్స్ వచ్చేసాయి. ఇప్పటివరకు రామ్ కామ్సే చూసాం, ఈసారి కూడా అలాగే ఉంది. కొంచెం ఫన్ యాడ్ చేశారు. సో వెయిటింగ్, ఖచ్చితంగా థియేటర్లోనే చూద్దామని. అండ్ ఎక్స్పెక్టింగ్ సమ్ గుడ్ రైటింగ్. టిల్లుగాడి లొల్లి చూడడానికి సిద్ధంగా ఉన్నా. నెక్స్ట్ వన్, రౌడీ బాయ్స్, డైరెక్టెడ్ బై హర్ష కనుగంటి, ఇంట్రడ్యూసింగ్ ఆశిష్ యాస్ లీడ్. ఎంతైనా దిల్ రాజు గారి నెఫ్యూ కదా. అండ్ అనుపమ యాస్ ఫీమేల్ లీడ్. 1-2 సాంగ్స్ బాగున్నాయి ఇప్పటివరకు రిలీజ్ అయిన వాటిలో. టీజర్ కూడా కొంచెం హుషారు టైప్ కాలేజ్ బ్యాక్ డ్రాప్లో వెళ్తుంది. ముందు ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన మూవీ సంక్రాంతికి తీసుకొస్తున్నారు. అండ్ గెస్ వాట్, సంక్రాంతి అండ్ దిల్ రాజు మంచి కాంపో. సో కొంచెం వర్కౌట్ అయినా యూత్ బాగా ఎంకరేజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. చూద్దాం ఏమవుతుందో. నెక్స్ట్ వన్, హీరో, స్టారింగ్ అశోక్ గల్లా అండ్ నిధి అగర్వాల్. ఇవన్నీ పక్కన పెట్టేస్తే మెయిన్ రీజన్ ఒకటే భయ్య, డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య. మంచి టాలెంటెడ్ డైరెక్టర్. తన లాస్ట్ మూవీ అంత క్లిక్ అవ్వలేదు, బట్ తన డెబ్యూ మూవీ భలే మంచి రోజు చూసిన వాళ్ళకి తెలుసు తన టాలెంట్ ఏంటి అనేది. సో ఆ పేరు చూసే నేను మూవీకి వెళ్తున్నా. అండ్ క్యాస్ట్ అండ్ క్రూ కూడా బాగా నోటెడ్ యాక్టర్స్. సో స్టోరీ బాగుంటే వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ బాగానే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ వన్, సామాన్యుడు, స్టారింగ్ విశాల్ అండ్ డింపుల్ హయాతి, డైరెక్టెడ్ బై శరవణన్. విశాల్ రియలిస్టిక్ మేకింగ్ ఉన్న మూవీస్తో వచ్చిన ప్రతిసారి హీ స్కోర్డ్ హిట్స్. టీజర్ కూడా సామాన్యుడు అనే టైటిల్ అని సూట్ అవుతుంది. అండ్ సాలిడ్గా కూడా కనిపిస్తుంది. అండ్ టెక్నికాలిటీ కూడా టూ గుడ్ ఉంది. ఆల్ హీ నీడ్ ఇస్ ఎ గుడ్ స్క్రిప్ట్. ఈ మూవీ మిస్ అవ్వకుండా ఉండడానికి విశాల్ ఒక రీజన్ అయితే, రెండో రీజన్ డింపుల్ హయాతి. ఈ హీరోయిన్ గుర్తుందా, గద్దలకొండ గణేష్ మూవీలో ఐటమ్ సాంగ్ చేశారు. కానీ హరీష్ శంకర్ ఆడియో రిలీజ్లో మాట్లాడుతూ ఈమె హీరోయిన్ మెటీరియల్, మధ్యలో వేరే ప్రాజెక్ట్ ఉండడం వల్ల ఈ మూవీ మిస్ అయింది అని చెప్పారు. ఆమె హీరోయిన్గా చేస్తున్నారు ఈ సినిమాలో, మంచి టాలెంటెడ్ అని కూడా చెప్పారు. సో ఐఎమ్ వెయిటింగ్ టు సీ హర్. నెక్స్ట్ వన్, 7 Days 6 Nights, ఏ న్యూ ఏజ్ రామ్ కామ్ డైరెక్టెడ్ బై MS రాజు. మీకు MS రాజు గారు తెలుసా? మనసంతా నువ్వే, వర్షం, ఒక్కడు, ఇలా ఎన్నో మంచి మూవీస్ ప్రొడ్యూస్ చేశారు ఆయన. మంచి ప్రొడ్యూసరే కాదు,
మంచి రైటింగ్ స్కిల్స్ ఉన్న డైరెక్టర్ కూడా. ఎన్నో ఇన్స్టాన్సెస్లో తను ప్రొడ్యూస్ చేసే మూవీస్కి ఇన్పుట్స్ కూడా ఇచ్చారు ఆయన. డర్టీ హరి అనే మూవీకి కూడా తనే డైరెక్ట్ చేశారు. ఎంఎస్ రాజు అనే నేమ్ చూసి మూవీ చూశాను. నాకైతే ఆయన డైరెక్షన్ స్కిల్ చాలా బాగా నచ్చాయి, ఎస్పెషల్లీ క్లైమాక్స్ పోర్షన్. సో ఒక హోప్ బాగా తీస్తారేమో అని చెప్పి. దట్టు సుమంత్ అశ్విన్ ఈ మూవీలో యాక్ట్ చేస్తున్నారు. సో తన కొడుకు అవ్వడం వల్ల ఇంకా కేర్ తీసుకునే ఉంటారు. యూత్కి ఇంకొక ఆప్షన్ అనమాట సంక్రాంతికి. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ వన్, అతిథి దేవో భవ స్టారింగ్ ఆది సాయి కుమార్ అండ్ నువేష్కా, డైరెక్టెడ్ బై పొలిమేర నాగేశ్వర్. మన తెలుగులో ఆది సాయి కుమార్ కూడా ఒక మంచి యాక్టరే, కానీ తనకి యాక్టింగ్ ప్రూవ్ చేసుకునే రేంజ్ స్క్రిప్ట్స్ అయితే తారసపడింది చాలా తక్కువ సార్లు. అరే ఈ యాక్టర్కి ఒక మంచి మూవీ పడితే చూద్దామని ఎంతోమంది వెయిట్ చేస్తున్నారు. అండ్ తనకి ఈ మూవీతోనే బ్రేక్ రావాలని కోరుకుందాం. అండ్ అలానే ఇంకో 2 స్మాల్ బడ్జెట్ మూవీస్ 1000 శుభములు కలుగు మీకు అండ్ ఇది కల కాదు సంక్రాంతికి మన ముందుకి రాబోతున్నాయి. మోర్ దాన్ 10 ఫిలిమ్స్ ఫర్ ది సంక్రాంతి. ఇప్పటి వరకు అనౌన్స్ చేసిన డేట్స్ ప్రకారం అయితే రాధేశ్యామ్ కూడా సంక్రాంతికే రావాలి. ఇఫ్ అట్ ఆల్ రాధేశ్యామే వస్తే ఈ ఇయర్ బిగినింగే ప్రాపర్ పాన్ ఇండియా ఫిలింని చూస్తాం. అది కూడా లవ్ స్టోరీని ఆ స్కేల్లో ఉంటే నెవర్ బిఫోర్. సో వస్తుంది అని ఒక చిన్న హోప్. బట్ ఇంకా ఇంటర్వ్యూస్ అండ్ ప్రమోషనల్ కంటెంట్ రావడంలే. సో అప్పుడే హోప్స్ అవి పెట్టుకోవద్దు. అండ్ అలానే వలిమై కూడా సంక్రాంతికే రావాలి. ట్రైలర్ అయితే యాక్షన్ ప్యాక్డ్గా ఉంది. ఆ మేకింగ్ వీడియోలోనే అజిత్ స్టంట్స్ చూస్తేనే తోప్ ఫీలింగ్ కలుగుతుంది. ఇంకా టీజర్లో ఆ యాక్షన్ సీక్వెన్సెస్ చూశాక మైండ్ పోయింది. దట్టు కార్తికేయ మళ్ళీ విలన్ రోల్లో చేస్తున్నారు. అలానే కాకి లాంటి మంచి గ్రిప్పింగ్ హిట్ ఇచ్చిన హెచ్ వినోద్ డైరెక్షన్ చేస్తున్న మూవీ ఇది. సో ఎక్స్పెక్టేషన్స్ మామూలుగా లేవు. ట్రైలర్లో బైక్స్ అన్ని గాల్లో ఎగురుతుంటే ఆ ఫీల్ భలే ఉంది. బట్ యా ఇంకా సంక్రాంతికి పక్కగా వస్తుందో లేదో అని కన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. సో లెట్స్ వెయిట్ ఫర్ ఆల్ అఫీషియల్ కన్ఫర్మేషన్స్. ఈ సంక్రాంతికి పెద్ద మూవీస్ రాకపోయినా వాటి ప్లేసెస్లో మినిమల్ బడ్జెట్ మూవీస్ వస్తున్నాయి. అండ్ తీసి పారేసే కంటెంట్ అయితే ఖచ్చితంగా కాదు అనిపిస్తుంది. సో ఈ సంక్రాంతికి మీరు ఏ సినిమాకి వెళ్ళబోతున్నారు కింద కామెంట్స్లో చెప్పండి. సో దట్స్ ద వీడియో గైస్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు థైవ్యూ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. సైనింగ్ ఆఫ్, టీమ్ థైవ్యూ.